అయితే భవిష్యోత్తర పురాణంలో ఆ కొండకి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని వివరణ చేశారు. కృతే వృషాద్రిం వక్ష్యంతి, కృతయుగంలో దానికి వృషాచలము అని పేరు రావడానికి కారణమేమి అంటే, పూర్వకాలంలో పురాతు వృషభోనామ రాక్షసో క్రూరకర్మణ అన్నారు. కృతయుగంలో వృషాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన రాక్షసుడు అని ఎందుకు పిలువబడ్డాడు అంటే, క్రూరకర్మణ, క్రూరమైన కర్మలు చేస్తూ ఉంటాడు. అయితే విశేషం ఏమిటి అంటే, ఆయన రాక్షసుడు కదా అని భగవదారాధన చెయ్యడు. ఆయన రాక్షసుడు కాబట్టి ఆయనకి వేదం తెలియదు. ఆయన రాక్షసుడు కాబట్టి మంచి పనులు చెయ్యడు అని అనుకుంటే పొరపాటు. రాక్షసులు కూడా పుణ్యాత్ములైన వారు ఎటువంటి క్రియలు చేస్తూ ఉంటారో అటువంటి క్రియలు అంతకన్నా అధికంగా చేస్తూ ఉంటారు. కానీ రాక్షస మనస్తత్వము అని పిలవడానికి కారణం ఏమిటంటే, క్రూరకర్మల యందు అనురక్తులై ఉంటారు. ఆయన అసాధారణమైనటువంటి పూజ చేసేవాడు. ప్రతిరోజు 3 వేళల యందు కూడా స్వామి పుష్కరిణి స్నానం చేసేవాడు. అధోముఖంగా ఉన్నటువంటి నృసింహ సాలగ్రామాన్ని పూజ చేసేవాడు. పూజ చేసి పూజ పూర్తయ్యేటటువంటి సమయానికి తన కంఠాన్ని కత్తితో కోసి తన తలని పుష్పంగా సమర్పించేవాడు. ఆయన భక్తికి మళ్ళీ ఆ తల మొలుస్తూ ఉండేది. ఆయన ఇంత గొప్ప పూజ చేసి, ఇంత గొప్ప స్నానం చేసి, ఇంత గొప్ప అనుష్ఠానం చేసి, ఇంత పుణ్యాన్ని సంపాదించుకొని దాన్ని అడ్డుపెట్టి చేసిన పని ఏమిటి అంటే క్రూరకర్మలు. అంటే ఒకణ్ణి బాధ పెట్టి తాను సంతోషం పొందడం, దానిని క్రూరకర్మ అంటారు. ఈ క్రూరకర్మ చేసేటటువంటి మనస్తత్వం ఉన్నవాడెవరో వాడే రాక్షసుడు. అలా సంతోషపడాలి, తాను ఇంద్రియముల చేత శరీరము చేత సుఖపడాలి అంటే ఏముండాలి? శరీరం శాశ్వతంగా ఉండాలి. శరీరం ఉంటే భోగాలు అనుభవించవచ్చు. శరీరం లేదనుకోండి, భోగం ఎలా అనుభవిస్తారు? అందుకే రాక్షసులందరూ చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వరం అడిగినప్పుడు అడిగేటటువంటి సర్వసాధారణమైన వరం ఏది అంటే, మాకు మృత్యు ఉండకూడదంటారు. మృత్యువు లేకుండా అంత బలమైన శరీరం ఉంటే కావలసినన్ని భోగములను అనుభవించవచ్చు. సరే, బ్రహ్మగారు ఏదో దానికి మినహాయింపు చెప్తారు. ఇదిగో ఈ కారణం చేత మాత్రమే మరణిస్తా అంటారు. వెంటనే ఆయన దేవలోకం మీద దాడి చేసి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకుని భోగములన్నిటినీ అనుభవించడం ప్రారంభం చేస్తాడు. ఈ వృషాసురుడు చేసినటువంటి పని ఏమి అంటే, అంత మహోత్కృష్టమైనటువంటి పూజ చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ అనుగ్రహము వలన కలిగినటువంటి తేజస్సుని క్రూరకర్మల కొరకు ఇచ్చించాడు. ఇది వినండి అని ఎందుకు చెప్తారంటే, ఆ కొండ వంక చూడండి అని ఎందుకు చెప్తారంటే, ఆ కొండ యొక్క చరిత్ర తెలుసుకోమని ఎందుకు ప్రస్తావన చేస్తారంటే, ఆ కొండ చరిత్ర తెలుసుకోవడం ద్వారా మన ప్రవర్తనలో రావలసినటువంటి మార్పుని ఉటంకిస్తారు. మనిషి ప్రయత్నపూర్వకంగా మొట్టమొదట ఏది నేర్చుకోవాలి అంటే, ఇతరులు సుఖపడుతుంటే తాను కూడా సంతోషించడం నేర్చుకోవాలి. తాను ఎవరినీ ప్రత్యేకంగా సుఖపెట్టక్కర్లేదు, కానీ వేరొకడికి సుఖం కలిగిందనుకోండి, వేరొకడు సంతోషంగా ఉన్నాడు, ఆయనకి ఏదో శుభం కలిగింది, ఆయనకి కలిసి వచ్చింది, దానికి యువతలవాడు బాధపడిపోకూడదు. వాడికి అలా ఎలా కలిసి వచ్చిందండి, వాడు ఏం చేశారండి, ఎందుకంత గొప్పవాడయ్యాడండి, అసూయాద్వేషాలతో వృద్ధిలోకి వస్తున్న వాళ్ళని చూసి బాధపడిపోయి గుండెలు బాధేసుకోకూడదు. మొట్టమొదట నేర్చుకోవలసిన లక్షణం ఏమిటంటే, ఇంకొకడు సంతోషంగా ఉన్నాడు, ఇంకొకడు సుఖంగా ఉన్నాడు అంటే నువ్వు కూడా సంతోషాన్ని పొందగలగాలి. అవతల వారి సంతోషాన్ని చూసి కనీసం సంతోషించడం ప్రారంభం చెయ్యాలి. అది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఎక్కినప్పుడు అవతల వారి యొక్క దుఃఖంలో మనం పాలు పంచుకోగలగాలి. అవతల వారు పిలిచారా లేదా, ఆహ్వానించారా లేదా అన్నదానితో సంబంధం లేదు. మనకి తెలుసున్నవాడు ఒకడు కష్టంలో ఉన్నాడు, పరుగు పరుగున వెళ్ళి ఆ కష్టంలో పాలు పంచుకోగలిగితే అటువంటి వ్యక్తి ధన్యాత్ముడు. అది రెండవ మెట్టు. మూడవ మెట్టు ఎక్కిన తరువాత తన కారణంగా ఎవరైనా సుఖపడాలి తప్ప ఏ కారణంగానూ కూడా తన వలన వేరొకడు దుఃఖపడకూడదు. వేరొకడు దుఃఖపడడు అన్న విషయాన్ని బాగా రూఢం చేసుకుని ప్రవర్తించడం ఏది ఉన్నదో అదే అత్యుత్తమమైనటువంటి పుణ్యకర్మ. అందుకే మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు,
జనులకు నొడబాటకు విధమున నడచొచ్చు. మనం ఏ పని చేసినా మన పక్క వాళ్ళకి దీని వలన శాంతి భంగము కలగట్లేదు కదా, దీని వలన పక్కవాడు సంతోషంగా ఉంటాడా, మనతో ఉన్న వాళ్ళకెవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందా అని మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి. అలా ఆలోచించకుండా పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు, వాడు బాధపడితే నాకు సంతోషం, అవతలవాడు ఏడిస్తే తప్ప వీడికి సంతోషపడడానికి అవకాశం ఉండదు. ఎవరినో ఒకరిని ఏడిపించడం, ఎవరినో ఒకరిని బాధ పెట్టడం, తాను సంతోషిస్తూ ఉండడం. అందుకే మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే రాక్షస మనస్తత్వము అంటే వాళ్ళు పూజ చెయ్యరు అని మీరు అనుకోకూడదు. రావణాసురుడు గొప్ప పూజాదురంధరుడు. వాలి ఎన్నో పూజలు చేశాడు, 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేశాడు. అయితేనే తెల్లవారి నిద్రలేచిన దగ్గర నుంచి ఎవరిని యుద్ధానికి పిలిచి ఎవరితో యుద్ధం చేసి ఎవరిని బాధ పెడతామా అని ప్రయత్నం చేయడం తప్ప వేరొక ఆలోచన ఉండదు. వాళ్ళ కంటికి నచ్చాలి, కానీ అది మనం అలా అపహరించి తీసుకురావచ్చా తీసుకురాకూడదా అన్న ఆలోచన కూడా ఉండదు. అది చిట్ట చివరికి ఇతరుల యొక్క భార్య అయినా సరే అపహరించి తేగలిగినటువంటి హీన మనస్తత్వంలోకి వెళ్ళిపోతాడు. అంటే అవతలవాడి శోకముతోటి, అవతలవాడి కష్టంతో, అవతలవాడి దుఃఖంతో సంబంధము లేకుండా బ్రతికేవాడు ఎవరుంటాడో వాడిదే రాక్షస మనస్తత్వము అని పిలుస్తారు. అందుకే పురాతో వృషభోనామ రాక్షసో క్రూరకర్మణ. ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఆ వృషభాసురుడు అంటే ఇంత గొప్ప పూజ చేస్తాడు. 3 కాలముల యందు స్వామి పుష్కరిణి స్నానం చేస్తాడు. అధోముఖ నృసింహ సాలగ్రామాన్ని ఆరాధన చేస్తాడు. పూజ చిట్ట చివరిలో తన కంఠమునే కోసి శిరస్సుని పుష్పంగా సమర్పిస్తాడు. ఇంత భక్తితో ప్రవర్తించిన కారణం చేత పరమేశ్వరుని నుండి తనకు లభించినటువంటి అపారమైనటువంటి తేజస్సుని ఇతరులను బాధపెట్టి వారు బాధపడితే తాను సంతోషించడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి క్రూరకర్మణ. ఇప్పుడు అవతలవాడు తపస్సు చేస్తున్నాడు, ఆ తపస్సుని భంగం చేస్తాడు. ఎందుకని అంటే వారు కూడా తపస్సు చేసి ఒకవేళ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత గొప్ప తేజస్సుని పొంది తనతో సమానమైన వాడైపోతాడేమో అనేటటువంటి బెంగ, అసూయ, ద్వేషము ఇవి మంచి లక్షణములు కావు. కథ వినేటప్పుడు పురాణములలో ఉన్న విషయాన్ని 1కి 10 మాటలు దేనికి చదువుతారు, నేర్చుకుంటారంటే ఏ విషయము వలన అవతలవాడు చెడిపోయాడో ఆ విషయము మన యందు అన్వయము కాకుండా ఉండాలి. మనని మనం జాగ్రత్త చేసుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నిజానికి మార్గం ఇది అన్నది తెలుసుకోవడానికి వింటారు.